బీఆర్ఎస్ బీజేపీ మిలాఖత్ రేవంత్ ఎందుకు అంటున్నారు ఈ మాటలు? జూబ్లీ హిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి, వరుసగా మాట్లాడారు. నిన్న ఆయన గ్రూప్ 2లో పాస్ అయిన వాళ్ళకు ఆ పత్రాలు స్వయంగా 800 మందికి ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇది ఇచ్చారు. దివాళీ ఆఫర్, బోనంజా దివాళీ బోనంజా అన్నారు. అక్కడ కూడా కొన్ని డైలాగులు కేసీఆర్ మీద వీళ్ళ మీద వేశారు. కొడుకునేమో బిడ్డను బిర్లాని చేయాలి, కొడుకునేమో అంబానీని చేయాలి, ఇదంతా అనుకొని మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం తప్ప మిగిలిన వాళ్ళకి ఇచ్చుకోలేదా ఈ పద్ధతిలో అన్నారు. బాగానే ఉంది. రాజీవ్ సద్భావన అన్నది అదే ఒకటి యాత్ర నిన్న చేశారు. ఆ చేసినప్పుడు రాజకీయంగా బీజేపీ బీఆర్ఎస్ వీటి మీద ఆయన ఫోకస్ పెట్టాడు. జూబ్లీ హిల్స్లో బీజేపీ వాళ్ళు ఆపసోపాలు పడి చివరికి లంకల దీపక్ రెడ్డి అనే ఒక ఆయన అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. కానీ ఎవరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్టు కానీ లేకపోతే అందరూ ముందుగా ఓన్ చేసుకోవడం కానీ అది జరగడం లేదు. ఇంతకుముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే బీజేపీకి 8 లోక్సభ స్థానాలు రావడానికి బీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్ఫర్ కావడమే దీనికి కారణం అని వాళ్ళు బలంగా వాదిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటిగానే పనిచేయబోతున్నాయి. అంటే ముందస్తు జాగ్రత్త కోసం రేవంత్ రెడ్డి మాట చెప్తున్నారా, లేక నిజంగా అధికారికంగా ముఖ్యమంత్రిగా ఆయనకు సమాచారం ఉందా లేదా తెలియదు. కానీ బీజేపీ అయితే చాలా చోట్ల